శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాడా ఛానల్. మీ జీవితంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఎందుకు ఎంత కష్టపడినా ఫలితం కొంచెం లేటుగా వస్తుంది? లేదా ఎందుకు ఒక్కసారిగా పెద్ద బాధ్యతలు మీపై పడుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం ఉండొచ్చు. అదే మీ జాతకంలోని శని. శని గ్రహం అంటే సాటర్న్. శని అంటే కేవలం కష్టాలు ఇచ్చే గ్రహం కాదు. ఇది కర్మ ఫలదాత, న్యాయాధిపతి, జీవితం మార్చే కఠిన గురువు అండి. మీ జాతకంలో శని ఏ ఇంట్లో ఉన్నాడో తెలుసుకుంటే మీ జీవితంలో ఎక్కడ పరీక్షలు, ఎక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయో క్లియర్గా అర్థమవుతుందండి. ఈ వీడియోలో శని 12 స్థానాల్లో లేదా 12 భావాల్లో ఇచ్చే ఫలితాలు మాత్రమే కాదు, ఆ ఫలితాలను ఎలా మీకు అనుకూలంగా మార్చుకోవాలో కూడా పూర్తిగా తెలియజేయబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే శని అనుగ్రహం కనుక వస్తే జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇవాళ మనం చాలా మందికి భయం, మరింత మందికి వరంగా అనిపించే శని గ్రహం గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందామండి. మీ యొక్క జాతకంలో శని ఏ ఇంట్లో ఏ భావంలో ఉన్నా అది మీ జీవితం మీద కర్మ, కష్టాలు, ఆలస్యం, బాధ్యతల రూపంలో ప్రభావం చూపుతుంది. కానీ అదే శని మనం సరైన రీతిలో కనుక అర్థం చేసుకొని మన కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తే దీర్ఘకాల స్థిరమైన విజయాన్ని కూడా ఇస్తుందండి. ఈ యొక్క శాటర్న్, శనేశ్వరుడు, శని భగవానుడు అంచు. ఈ వీడియోలో ముందు శని గ్రహం యొక్క అసలు స్వభావం ఏమిటి, తర్వాత శని 12 భావాల్లో ఎప్పుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో, సో చివరిలో ప్రతి ఒక్కరికి పనిచేసే శని పరిహారాలు ఏమిటి ఇవన్నీ కూడా ప్రశాంతంగా స్టెప్ బై స్టెప్గా చూద్దామండి. సో వీడియో కనుక చివరి వరకు చూస్తే మీ జాతకంలో శని ఫలితాలు మాత్రమే కాదు, సో ఆ ఫలితాలను పాజిటివ్గా మార్చుకునే మార్గం కూడా మీకు క్లియర్ అవుతుంది. శని అంటే కేవలం కష్టాలు ఇచ్చే గ్రహం కాదు. శని అనేది కర్మ ఫలదాత, న్యాయాధిపతి, క్రమశిక్షణ మరియు సహనాన్ని నేర్పించే కఠిన గురువు వారు. మనం గత జన్మల్లో ఏం చేశామో, ఈ జన్మలో ఎంత బాధ్యతగా, ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నామో చూసి శని బహుమతి లేదా శిక్ష రూపంలో ఫలితం ఇస్తారని. శనేశ్వరుడు మన నుండి 3 విషయాలు కోరుకుంటారు. 1 కష్టపడి పనిచేయడం, 2 క్రమశిక్షణతో జీవించడం, 3 వృద్ధులు, బలహీనులు, పేదల పట్ల కరుణ. ఇవి కనుక ఉంటే ఈ యొక్క శనేశ్వరుడు ఎప్పుడు శత్రువు కాదు, రక్షకుడు, ఒక గురువు అవుతుందండి. ఇప్పుడు ఏ భావంలో ఉన్న శని ఉన్నా అందరికీ వర్తించే కొన్ని శుభమైన శక్తివంతమైన పరిహారాలు చూద్దామండి. రెమెడీస్ చూద్దాం. మొదటిది కుక్కలకు సహాయం. వీధి కుక్కలకు, ముఖ్యంగా నల్ల రంగు కుక్కలకు ఆహారం పెట్టడం, వీలైనప్పుడు వాటికి ఏదైనా గాయం తగిలినప్పుడు, బాగలేనప్పుడు వైద్యం సహాయం చేయడం కూడా. రెండవది వృద్ధులను గౌరవించడం. అంటే ఇంట్లోనైనా సరే, బయట వారైనా సరే పెద్దవారిని అవమానించకూడదు. వీలైనప్పుడు వారికి నమస్కారం చేయండి. కుదిరితే ఇంట్లో వారికి పాదాల నమస్కారం చేసుకోవచ్చు. పాద నమస్కారం చేయడం మంచిదే. అవసరం ఉన్నప్పుడు వారికి సహాయం చేయటం, మందులు, ఆహారము, అవసరమైన వస్తువులు ఇవ్వటం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అండి. మూడవది ఏంటయ్యా అంటే పేద కార్మికులకు సేవ చేయటం. అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న కూలీలు, రోడ్డు పనివారు, దినసరి కూలీలు, ఇక ఆహారము, దుస్తులు, డబ్బు ఇవ్వటం. షో ఆఫ్ లేకుండా, నేను గొప్పవాడినని అనుకునే అహంకారం లేకుండా కేవలం కర్తవ్యంగా మాత్రం చేస్తే శని బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. చెప్పులు దానం చేయటం. కొత్త చెప్పులు లేదా స్లిప్పర్లు కొనండి, కార్లో పెట్టుకొని తిరగండి. పాదరక్షలు లేని పేదవాడు కనిపిస్తే సో అతనికి ధరించడం కోసం మీ యొక్క చేతులతోటి వారికి ఇవ్వటము. ఇది మనలోని సూర్య అహంకారాన్ని తగ్గించి శనిని సంతోషపరుస్తుందండి. రవి ఆత్మానికి ఆత్మకారకుడు, అహంకారకారకుడు కాబట్టి. శనివారం పూట ఆలయ సందర్శనం. శనివారం రోజున సో శివాలయం లేదా ఆంజనేయ స్వామి లేదా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం, నల్ల నువ్వులతో దీపం పెట్టడం, నల్ల బట్టలు, వడలు, మినుములు వంటివి దానం చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. ఇవి కనుక రెగ్యులర్గా చేస్తూ ఉంటే మన శని దోషం తగ్గిపోవడం మాత్రమే కాదు, మొదలు అంతర్గతంగా క్రమశిక్షణ, ఆధ్యాత్మిక బలం కూడా పెరుగుతుందండి. ఇప్పుడు ఒక్కో భావంలో ఉంటే చూద్దాం. శని మీ యొక్క లగ్నంలో ఉంటే, 1వ స్థానంలో ఉంటే జీవితం మొదటి నుంచే బాధ్యతలతో నిండిపోయి ఉంటుందండి. చిన్నప్పటి నుంచే పెద్దల మాదిరిగా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి జాతకాల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెల్లిగా బిల్డ్ అవుతుందండి. జీవితం 30 సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా 36 సంవత్సరాల దగ్గర బలంగా స్టేబుల్గా అవుతుంది లగ్నంలో శని ఉన్నవారికి. వివాహ విషయంలో సాధారణంగా ఆలస్యం. వివాహము, భార్య లేదంటే భర్త కావచ్చు, పెద్ద వయసు వారు, లేదా మెచ్యూరు లేదా డిసిప్లైన్డ్గా ఉండే లేదా సీరియస్ నేచర్ కలిగి ఉండేవారు వస్తారు భాగస్వామిగా. కెరీర్ విషయంలో చూస్తే లీడర్లు, ఇంజనీర్లు, బిల్డర్లు, బిజినెస్ ఓనర్స్, స్ట్రాటజీ, ప్లానింగ్, పెద్ద బాధ్యతలు తీసుకునే రోల్స్ బాగా సరిపోతాయి వీరికి. ఇక్కడ చెప్పే సూత్రం ఏంటయ్యా అంటే నా విలువ అదర్స్ ఇచ్చే వరకే కాదు, నేను నా విలువ తీసుకునే వరకు ఈ పాఠం శని నేర్పేది అని భావించాలి. 2వ స్థానంలో 2వ భావంలో కనుక ఉంటే శని
కుటుంబ వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు విషయంలో చిన్నప్పటి కష్టాలు ఏమి ఉన్నా ఉంచుకోవటం కష్టం అనే అనుభవం ఉండొచ్చండి. మాటల విషయంలో చాలా మెచ్యూర్డ్గా కొంచెం హెవీ టోన్ ఉంటుంది. భావాలు బయట పెట్టడంలో కొంచెం నెమ్మదితనం ఉంటుంది. రెండవ స్థానం అంటే వాక్కు కదా, సో మెల్లిగా ఆలోచించి మాట్లాడతారు. వివాహ విషయంలో సంప్రదాయ డిసిప్లైన్డ్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నవారు మీకు పార్ట్నర్గా రావచ్చండి. మరి కెరీర్ మనీ విషయంలో చూస్తే డబ్బు స్లోగా వస్తుంది, కానీ వచ్చిన తర్వాత చాలా స్టేబుల్గా లాంగ్ టర్మ్గా ఉంటుంది. సలహా ఏంటంటే తక్కువగా మాట్లాడండి, పూర్తిగా నిజం మాత్రమే మాట్లాడండి. ఇంట్లో పాత మరియు తుప్పు పట్టిన వస్తువులను క్లీన్ చేస్తూ ఉండండి. సో ఎనర్జీ క్లీన్ అవుతుంది దానివల్ల. మరి ముఖ్యంగా శనివారం అయితే మరీ మంచిది. శని 3వ స్థానంలో ఉన్నప్పుడు. థర్డ్ హౌస్ అంటే కమ్యూనికేషను, ధైర్యము, తోబుట్టువులు, సిబ్లింగ్స్. సో ఇలాంటి వారు ఏంటంటే జీవితంలో చిన్న చిన్న పనుల కోసం కూడా చాలా కష్టపడాలి. కానీ 33 నుండి 36 సంవత్సరాల తర్వాత జీవితం టర్న్ అవుతుందండి శని 3వ స్థానంలో ఉన్నవారికి. మీ యొక్క సిబ్లింగ్స్తో, మీ యొక్క తోబుట్టులతో బాధ్యతల ద్వారా బంధము, ప్రారంభంలో డిస్టెన్స్ ఉంటుంది, తర్వాత రెస్పెక్ట్, అండదండలు మీకు పెరుగుతాయండి. ఫస్ట్లో ఇబ్బందిగా ఉన్నా సరే. కమ్యూనికేషన్ కూడా కదా, మొదట సిగ్గు భయం కనిపిస్తూ ఉంటుంది, తర్వాత క్లియర్ గంభీరమైన మాటలతో ప్రజల ముందు మాట్లాడగలిగే స్థాయికి వస్తారండి వీళ్ళు. మరి కెరీర్ విషయంలో చూస్తే స్టార్టప్లు, విడిగా బిజినెస్ చేసుకోవడం, రైటింగు, టీచింగు, మీడియా, యూట్యూబ్ వంటి రంగాల్లో కూడా స్లోగా స్టార్ట్ చేసి స్ట్రాంగ్గా ఫినిష్ చేస్తారు. శని అంటేనే స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. సలహా ఏంటంటే గాసిప్స్, బ్యాక్ బైటింగ్ పూర్తిగా మానేయండి. ఫ్రెండ్స్ని నమ్మే ముందు పరీక్షించండి. తప్పుడు అడ్వైజ్ ఇవ్వడం శని కర్మను పెంచుతుంది, దయచేసి భావించండి. తెలిస్తే చెప్పండి, లేకుంటే కామ్గా ఉంటాం. శని 4వ ఇంట్లో ఉన్నప్పుడు, 4వ స్థానం తల్లి, ఇల్లు, మన శాంతిని ఇండికేట్ చేస్తుంది. ఇంట్లో కూల్గా ఉంటుంది, ప్రశాంతంగా, లేదా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకుంటే డిస్టెన్స్ ఉండొచ్చు అండి. చిన్నప్పుడే మనసు గట్టిపడే పరిస్థితులు అలాంటివి వస్తాయి మీ జీవితంలో. ఫ్యామిలీ లైఫ్ చూస్తే తరచూ మార్పులు, అద్దె ఇల్లు, స్థిరత్వంలో ఆలస్యం అవుతుంది, కానీ చివరికి వారు లేదా కట్టుకున్న ఇల్లు వారి ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుందండి వారికి. కెరీర్ చూస్తే రియల్ ఎస్టేటు, ల్యాండ్, నిర్మాణము, గవర్నమెంట్ జాబ్స్, ఇంటీరియర్, వాస్తు లాంటి రంగాలు వీరికి బాగా సరిపోతాయండి. సలహా ఏంటంటే 4లో శని ఉన్న వారికి 4వ భావంలో ఇంట్లో మద్యం తాగడం మానండి. పాత ఇనుప వస్తువులు, చెదిరిపోయిన పాడైన ఫర్నిచర్ను తొలగించండి. ఇల్లు శుభ్రం అంటేనే మనసు శుభ్రం, మనసు శుభ్రం అంటే శని యొక్క సంతృప్తి. సో ఇది సింపుల్ ఫార్ములా. శని 5వ స్థానంలో ఉన్నప్పుడు, సో 5వ ఇంట్లో ఉన్న వారికి ఎడ్యుకేషన్లో గ్యాపులు ఉంటాయి. సో సెల్ఫ్ స్టడీ, అదేవిధంగా ప్రేమ విషయంలో సీరియస్ హార్ట్ బ్రేక్ అనుభవాలు కొన్ని ఉంటాయి. పిల్లల విషయంలో ఆలస్యం కావచ్చు, లేదా కార్మిక్ కనెక్షన్స్ ఉండవచ్చు. సాటర్న్ స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి. కానీ ఇదే శని 35 సంవత్సరాల తర్వాత అసలైన బుద్ధి, క్రియేటివిటీ, లీడర్షిప్ను బయటికి తీసుకొస్తుందండి. కెరీర్ విషయంలో చూస్తే టీచర్లు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, లాయర్లు, సైకాలజిస్టులు, మేనేజర్లు ఇలాంటి వారు వీరికి వస్తారు. లాంగ్ టర్మ్ గైడెన్స్ ఇవ్వాల్సిన రంగాల్లో వీరు బాగా మాస్టర్స్ అవుతారండి. పరిహారం ఏంటయ్యా, రెమెడీ ఏంటయ్యా అంటే ఒక పేద విద్యార్థి చదువుకోవడానికి రెగ్యులర్గా సహాయం చేస్తూ ఉండండి. శని వెంటనే స్పందిస్తారు మీకు. తదుపరి శని 6వ స్థానంలో ఉన్నప్పుడు, శని కనుక 6వ స్థానంలో ఉంటే జీవితంలో సర్వీసు, కష్టాలు, ఆరోగ్య సమస్యల ద్వారా మనల్ని శుద్ధి చేస్తుంది. 6వ స్థానం అంటే శత్రు, రుణ, రోగ బాధ. ఆరోగ్య విషయానికి వస్తే క్రానిక్ సమస్యలైనటువంటి గట్టి కావచ్చు, జాయింట్ పెయిన్స్, సో ఇలాంటివి. కానీ అంత డిసిప్లిన్గా కనుక ఫాలో అవుతుంటే ఇతరుల కంటే మీరు స్ట్రాంగ్గా కూడా ఉండొచ్చండి. జాబ్ విషయంలో, వృత్తి విషయంలో ఏంటంటే రోజు చేసే పని, రెగ్యులర్ పని, షిఫ్ట్లు, రూల్స్, రిపోర్ట్స్, మెడిసిన్, లా, పోలీస్, అడ్మినిస్ట్రేషన్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో సో వీళ్ళ యొక్క పనితనం బాగా పీక్ లెవెల్కి వెళ్తుంది ఒక స్టేజ్ వచ్చినప్పుడు. సలహా ఏంటంటే డైవర్సు, వాచ్మెన్, స్వీపర్స్ వీరిపై ఎప్పుడు ఎగతాళి మాట్లాడకూడదండి, ఎగతాళి చేయకూడదు. వీరికి వస్తువులు, దుస్తులు, డబ్బులు ఇవ్వడం శక్తిని మీకు బాగా పనిచేస్తుంది. డివోర్స్ అయిన వాళ్ళకి, సింగిల్గా ఉన్న వారికి, ఇలాంటి వారికి. శని 7వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే అది వివాహ దాంపత్య జీవితము, కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్ కాబట్టి ముఖ్యంగా లవ్ లైఫ్లో ఆలస్యం, బాధ, పరీక్షలు ఉంటాయి. చివరికి బాధ్యత పెరుగుతుంది, దీర్ఘకాల బంధం పెరుగుతుంది. సాధారణంగా వివాహ విషయానికి వచ్చే వరకు 30 సంవత్సరాల తర్వాత మంచి మ్యారేజ్ అవుతుందండి. భార్య లేదా భర్త సీరియస్ నేచర్ కలిగిన వాళ్ళు, బాధ్యత కలిగిన వారు, కొంచెం స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళు మీకు వస్తారు. కెరీర్ చూస్తే లా, మీడియేషన్ చేసేవాళ్ళు, కన్సల్టింగ్, పబ్లిక్ రిలేషన్స్లో ఉన్న వారికి అలా వృత్తులు వస్తాయి. ఇతరుల ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో గొప్ప సక్సెస్ వస్తుందండి. సలహా అంటే పార్ట్నర్పై అధికారం చూపించకండి, ఇచ్చిన మాట తప్పకండి. వివాహాన్ని కర్మ సేవగా తీసుకుంటే శని శుభ ఫలితాలు ఇస్తుంది, దయచేసి గమనించండి. శని 8వ స్థానంలో ఉన్నప్పుడు, 8వ స్థానం అంటే రహస్యాలు, మార్పులు, అక్కల్ సైన్స్, సంఖ్యాహస్తం, జ్యోతిష్యం, రేఖీ, వాస్తు, వీటిని అక్కల్ట్ అంటాం. జీవితాన్ని డీప్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా నడిపిస్తుందండి శని 8లో ఉన్న వారికి. ఆ దశ కానీ అందరికీ వస్తాయి.
సో నియర్గా డెత్ ఎక్స్పీరియన్స్, అకస్మాత్ నష్టాలు, లాభాలు, సస్పెన్స్, క్రైసిస్, రీసెర్చ్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. వివాహ విషయంలో చూస్తే ఇండ్ల జీవిత భాగస్వామి ఫ్యామిలీ, జాయింట్ ఫైనాన్సు, ఇన్సూరెన్సు, ఇన్హెరిటెన్స్ ఇవన్నీ కూడా పెద్ద పాత్ర పోషిస్తాయని చెప్పాలి. కెరీర్ విషయంలో ట్యాక్స్, ఆడిట్, రీసెర్చ్, అకల్ట్, జ్యోతిషం, హీలింగ్, కౌన్సిలింగ్ ఇలాంటివి బాగుంటాయి. ఇతరుల రహస్యాలు, డబ్బు, బాధ దగ్గరగా పనిచేసే రంగాలు మీకు అనుకూలంగా ఉంటాయండి. ఇలాంటి వాటిలో సలహా ఏంటంటే వారసత్వం కోసం గొడవ పడకండి. ఇతరుల డబ్బు, పవర్ గురించి దురాశ పెట్టుకోకండి. బ్లాక్ మ్యాజింగ్, చీటింగ్ అనేటివి పూర్తిగా మానేయండి. శని 9వ స్థానంలో ఉన్నప్పుడు భాగ్యము, ధర్మము, ఉన్నత విద్యను ఇండికేట్ చేస్తుంది 9th హౌస్ అంటే. సో భాగ్యం ఆలస్యంగా పనిచేస్తుంది. లక్ అనేది చిన్నలో గురువులు, మతం, తండ్రి పట్ల కన్ఫ్యూజన్ ఉంటుంది, రెబల్ నేచర్ ఉంటుంది. కానీ 28 నుంచి 30 సంవత్సరాల తర్వాత, ప్రత్యేకంగా శని టర్న్ అయిన తర్వాత మీరు సొంత ఆధ్యాత్మిక మార్గం ఫాలో అవుతారు. నిజమైన గురువు లేదా దర్శనాన్ని, వారి యొక్క బ్లెస్సింగ్స్, దర్శనాన్ని కనుగొంటారు. వివాహం విషయంలో విదేశీ లేదా వేరే మతం లేదా వేరే కల్చర్ నుంచి భార్య కానీ భర్త కానీ రావచ్చు, లేదంటే వేరే సాంప్రదాయ పద్ధతులు అనుసరించే వారు కూడా మీకు రావచ్చు. కెరీర్ విషయంలో లా, ఫిలాసఫీ, టీచింగ్, గవర్నమెంట్, విదేశీ లింక్ ఉన్న రంగాలు బాగా సరిపడతాయండి. సలహా ఏంటంటే తండ్రి గురువుల పట్ల గౌరవాన్ని పెంచండి. వారి బలహీనతల కంటే వారి త్యాగాలు గుర్తుపెట్టుకోండి. శని 10వ స్థానంలో ఉన్నప్పుడు లేదా 10వ భావంలో ఉన్నప్పుడు, 10వ ఇంట్లో శని కెరీర్ హౌస్లో సింహాసనం ఎక్కిన శని లాంటిదండి. స్లో గ్రోత్ ఉంటుంది, కానీ చివరికి బిగ్ రెస్పెక్ట్, పెద్ద బాధ్యతలు వస్తాయి. సో జీవిత పాఠం ఏమవుతుందంటే ఫేమ్ త్వరగా రాదు, సరైన సమయంలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వివాహ విషయంలో ఏంటంటే వర్కాలిక్ స్వభావము ఉండేవాళ్ళు వస్తారు. కుటుంబం కొన్నిసార్లు నెగ్లెక్ట్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని చక్కగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి. కెరీర్ చూస్తే అడ్మినిస్ట్రేషను, ఇంజనీరింగు, ఆర్కిటెక్చరు, రాజకీయాలు, కార్పొరేట్ లీడర్షిప్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. వీటిలో టాప్ వచ్చిన దాకా వెళ్ళే సామర్థ్యం కలిగి ఉంటారండి. సలహా ఏంటంటే నా పవర్ నా సర్వీస్ కోసం, నా ఈగో కోసం కాదు అనే యాటిట్యూడ్ కలిగి ఉండాలి. శని 11వ స్థానంలో ఉన్నవారికి, 11వ భావంలో ఉన్నవారికి ఎలా ఉంటుంది అంటే శనైశ్వరుడు 11వ ఇంట్లో ఉంటే ఫలితాలు డిలే కానీ డెఫినెట్గా వస్తాయండి. చిన్నప్పుడు డ్రీమ్స్ వెంటనే నెరవేరకపోయినా లాంగ్ టర్మ్లో మంచి స్థాయిలో మన లక్ష్యాలు నెరవేరుతాయి. సంబంధాల విషయంలో చూస్తే ఫ్రెండ్స్ చాలా సెలెక్టివ్గా ఉంటారు. చిన్న సర్కిల్ కానీ లాయల్గా ఉండే నెట్వర్క్ మీకు ఉంటుంది. కెరీర్ విషయంలో చూస్తే రియల్ ఎస్టేట్, పాలిటిక్స్, సోషల్ వర్క్, లార్జ్ నెట్వర్క్, ఎన్జిఓలు ఇలా సామాజిక స్థాయిలో పనిచేసే రంగాల్లో గుడ్ సక్సెస్ ఉంటుంది వీరికి. సలహా ఏంటంటే ఫేక్ ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉండండి. అంటే క్విక్ రిచ్ స్కీమ్స్ అంటారు, త్వరగా ధనవంతులు ఏది, గ్యామ్లింగ్, ఆల్కహాల్, నిత్య మాంసాహారం తీసుకోవడం తగ్గించండి. శని 12వ స్థానంలో ఉన్నప్పుడు 12 అంటే విదేశము, నష్టాలు, మోక్షం. శనిశ్చరుడు 12 స్థానంలో ఉన్నప్పుడు కర్మ ఎక్కువగా విదేశాలు, ఆసుపత్రులు, జైళ్ళు, ఒంటరితనం, నైట్ షిఫ్ట్ ఇలాంటి పనితో లింక్ అయి ఉంటుందండి. ఏదో ఒకటి లైఫ్ థీమ్ ఏంటయ్యానంటే బాహ్య ప్రపంచం నుండి విడిపోయి లోపల నుండి బయటపడడం, అంటే ఇన్నర్ గ్రోత్ అంటారు చూసారు. వివాహం చూస్తే విదేశీయుడు లేదా విదేశీ వారితో వివాహం, లేదా భార్య లేదా భర్తతో దూరంగా జీవించాల్సిన పరిస్థితులు ఉంటాం. ఉద్యోగపరంగా కానీ ఎమోషనల్గా డిస్టెన్స్ ఉంటాం ఉద్యోగపరంగా భార్యతోటి. కెరీర్ చూస్తే హాస్పిటల్స్, జైలు, సో ఫారిన్ కంపెనీలు, నైట్ షిఫ్ట్లు, రీసెర్చ్, స్పై, గుప్త సేవా రంగాలు వీరికి బాగా అనుకూలంగా ఉంటాయండి. సలహా ఏంటంటే క్షమించడమే మీ యొక్క అత్యుత్తమ ఆయుధం. సోషల్ మీడియా కోసం షో ఆఫ్ చేయకుండా గోప్యంగా దానం చేయండి. నైరుతి దిక్కు అంటారు కదా, సౌత్ వెస్ట్ వైపు తల పెట్టి పడుకోవడం మానండి. గమనించండి. ఇలా మనము శని 12లో ఉన్నప్పుడు ఏ రంగాల్లో కర్మ వర్క్ అవుతుందో, ఎక్కడ ఆలస్యం, ఎక్కడ బ్లెస్సింగ్స్ ఇస్తారో, ఏ రకంగా మనం మన జీవితాన్ని శని బాటలో సెటిల్ చేసుకోవాలో చూసామండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన 3 పాయింట్లు ఏంటి అంటే శని అనే గ్రహము శత్రువు కాదు, కఠిన గురువు. శని ఆలస్యం చేస్తారు కానీ దొంగలించడు. శని మహాదయాలు లాంటి వారండి. కష్టం చేసి మంచిగా బ్రతికితే చివరికి ఉన్నత స్థానం ఇస్తారు వారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీటెయిల్ వీడియో, జ్యోతిష వీడియోల కోసం మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా అందుతుంది. ఇంతే కాకుండా శనిశ్చరుడు మీ యొక్క జాతకంలో లగ్నం నుండి ఏ భావంలో ఉన్నారు, ఆ భావానికి సంబంధించిన విషయాలు మీకు టాలీ అయ్యి ఉంటే కనుక మీ లగ్నం నుండి ఎన్నో భావంలో ఉన్నారు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలామంది జాయిన్ అయ్యి నేర్చుకుని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు.
దీనికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ యొక్క కంఫర్టబుల్ ప్లేస్లో కన్వీనియంట్ టైంలో కూర్చొని డైలీ ఒక అరగంట చాలండి. వీడియోస్ వాచ్ చేస్తూ నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా పీడిఎఫ్ కూడా మీకు ఇస్తాం అక్కడ. సో ప్రాక్టీస్ చేయడం వల్ల 30 వీడియోస్ వాచ్ చేసి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు గ్యారంటీగా మీ గోచారం, మీ యొక్క జాతకం లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల జాతకం చెక్ చేసుకునే స్థాయికి రాగలుగుతారండి. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం కోర్స్ యొక్క లింక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కోర్సు 50% డిస్కౌంట్ ఆఫర్తో నడుస్తూ ఉందండి. ఈ ఆఫర్ అనేది అతి త్వరలో ముగిసే అవకాశం ఉంటుంది. నార్మల్ ప్రైస్గా ఉండవచ్చు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి. సర్వేజన